నెక్స్ట్ ఎమ్మెల్సీల అంశం తేలగానే మంత్రివర్గ విస్తరణ అట. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ల నిర్ణయం కూడా మంత్రులతో పాటే ఈ నెలాఖరు కల్లా కొలిక్కొచ్చే అవకాశం. ఇప్పుడు ఎమ్మెల్సీలది ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, 4 కాంగ్రెస్కి వస్తే 1 బీఆర్ఎస్కి వస్తుంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి. సో ఆ ఎమ్మెల్సీల అంశం తేలిన తర్వాత ఇంకా మిగిలిన 6 మంత్రి పదవులు ఎవరికైతే ఇవ్వాలనో వాటి విషయంలో నిర్ణయం తీసుకుంటారట. మరి ఎవరు? దాంతోపాటుగా అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి ఒకటి ఖాళీగా ఉన్నది అండ్ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగా ఉన్నది. ఈ రెండింటిని కూడా డిసైడ్ చేస్తారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టబోతున్నారా? బడ్జెట్ సమావేశాల విరామ సమయంలో దీనికి సంబంధించి కసరత్తు జరగబోతున్నదా? ఈ నెలాఖరు కల్లా ఆ కసరత్తు కొలిక్కి రానున్నదా? బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త మంత్రులు కొలువు తీరబోతున్నారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు కాబోతున్నారని, ఆ తర్వాత సామాజిక సమీకరణలు, ఇతర అంశాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ కసరత్తు జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే శాఖల మార్పులతో సరిపెడతారా, లేక ఒకరిద్దరిని మార్చి కొత్త వారిని ఏమైనా నియమిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక మార్పు మంత్రివర్గ విస్తరణ కసరత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కున్న సంఖ్యాబలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కుతాయి. ఈ 4 సీట్లలో 1 సీటు అగ్రకులానికి, 1 ఎంబీసీలకు, 1 ఎస్సీకి, ఎస్సీ మాదిగకు, 1 ఎస్సీ మాలకు చెరో సీటు కేటాయించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న 4లో మళ్ళీ అగ్రకులానికి ఎందుకండి? ఆల్రెడీ ఉన్నారు కదా, ఆల్రెడీ మెజారిటీ వాటా మీకే ఉంది. మళ్ళీ ఉన్న 4లో కూడా మళ్ళీ ఎంటర్ కావాలన్నా? ఉన్న 4లో కూడా ఎంటర్ కావాలన్నా? ఇక మరి మంత్రుల విషయానికి వస్తే మళ్ళీ ఆడేం జరుగుతుందో, ఇంకా మళ్ళీ అందులో ఉన్న 6లో మళ్ళీ 2 కావాలన్నట్టు. వాళ్ళకి ఉన్న 6లో ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, కోమరెడ్డి వెంకట 4 ఉన్నారు. ఏది ఉన్న 12లోనే 4 ఉన్నారు. మళ్ళీ ఇంకిచ్చే 6లో మళ్ళీ ఇంకా 2 కావాలన్నట్టు. మరి మీరు కులగణన చేసిన దానికి ఏం అర్థం ఉంటుంది? ఇక కులగణన చేసిన దానికి ఏం అర్థం ఉంటుంది? ఎస్సీ మాదిగ నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందట. ఆయనతో పాటు దొమ్మాటి సాంబయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్ కూడా రేసులో ఉన్నారట. ఇక ఎస్సీ మాల నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందట. ఓసీల్లో అయితే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ నేత జట్టి కుసుమకుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రేసులో మిగిలారు. ఇక ఎంబీసీల నుంచి సీనియర్ నేతల పేర్లు పరిశీలిస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సిపిఐకి 1 సీటు కేటాయించాల్సి వస్తే మళ్ళీ సమీకరణలు మారుతాయి. ఇప్పటికే వాళ్ళు నిన్న పీసీసీ చీఫ్ని కలిసినట్టున్నారు. మా సీటు ఏమా 2 ఇస్తా అంటే ఎలక్షన్లకు ముందు 1 కూడా ఇవ్వకపోతే అని, ఇప్పుడు 1 ఇవ్వాలని అడుగుతున్నారు వాళ్ళు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన ఈ నెల 6వ తేదీ సాయంత్రం కానీ 7వ తేదీన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, భట్టి, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి 8వ తేదీ కల్లా అభ్యర్థులను ఖరారు చేస్తారట. ఇక విస్తరిస్తారా, పునర్వ్యవస్థీకరిస్తారా అంటే ఓన్లీ 6 మంత్రి పదవులు ఇస్తారా, లేదు మొత్తం క్యాబినెట్ అంతా షఫిల్ చేస్తారా, ఒకరిని తీసేసి ఇంకొకరిని కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల మధ్యలో 1 వారం పాటుగా విరామం ఇవ్వబోతున్నారు. ఆ విరామ సమయంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలా, లేక శాఖల మార్పులతో సరిపెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారట. ఏడాది పాలనలో మంత్రుల పనితీరుపైన అధిష్టానం ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నది. వారిలో ఆశించిన పనితీరు కనబరచని 1-2 మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలా, లేక వారి శాఖలు మార్చాలా అన్నదానిపై పరిశీలన జరుగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ముదిరాజ్ సామాజిక వర్గ నేతను మంత్రిని చేస్తామంటూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీలో ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. మళ్ళీ ఎందుకు ఇంకా రెడ్డి ఆయన ఎందుకు 4 రెడ్లు ఉన్న తర్వాత? ఇప్పుడు ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 4 ఓట్లు పడతాయా? ఏమైనా పార్టీకి ఉపయోగం ఉందా? అయినా ఇవ్వాలి ఆయనకు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి 1 సీటే కేటాయిస్తే ఈ ముగ్గురి ఆశలు కూడా గల్లంతైనట్టే. పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి
చీఫ్ విప్ పదవి దక్కబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక వర్గీకరణ అంశం తెరపైకి వచ్చాక ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల వర్గాల మధ్య పోటీ తీవ్రమైంది. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ పోటీ పడుతుండగా మాదిక సామాజిక వర్గం నేతలు కూడా క్యాబినెట్లో బెర్త్ కోసం పట్టుబడుతున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్తో పాటు ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. ఆయన వెలమ. ఇక ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు మరో బీసీ సామాజిక వర్గానికి విస్తరణలో చోటు కల్పించాలంటూ బీసీ వర్గాల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎస్టీ లంబాడా వర్గం నుంచి బాలు నాయక్ మంత్రివర్గంలో చోటు కల్పించాలా లేక డిప్యూటీ స్పీకర్గా నియమించాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ముస్లింల నుంచి పార్టీ సీనియర్ నేతలు ఎవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరు. ఎమ్మెల్సీ అమర్ అలీ ఖాన్ మంత్రి పదవి ఇచ్చేంత సీనియారిటీ లేదు. క్యాబినెట్ ర్యాంకుతో షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నేపథ్యంలో ఈ వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలా వద్దా అనే చర్చ నడుస్తోంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణను నమూనాగా చూపించాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం రాబోయే 4 ఏళ్లు మంత్రుల పనితీరుకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం తన మార్కు చూపించే ఆస్కారం ఉన్నదట. అధిష్టానం మార్క్ ఉండాలంటే మొత్తం బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించండి. ఎమ్మెల్సీలుగా మీరు ఆల్రెడీ ఉన్నారు చాలు, మంత్రులుగా ఆల్రెడీ 4 ఉన్నారు చాలు. మీరు అధిష్టానం మార్క్ ఉండాలంటే అది కనబడాలి. లేకపోతే ఇక మీ కులగణన చేసిన దానికి ఇంకోటి చేసిన దానికి మీకు 1% కూడా మీకు ఏం క్రెడిబిలిటీ రాదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే అరే ఏదో ఒకటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏళ్లుగా ఉన్న దాని విషయంలో నిర్ణయం తీసుకున్నారని, అండ్ కులగణన విషయంలో తప్ప ఒప్ప ఏదో ఒకటి మొత్తానికైతే ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిరని ఒక కొంత పాజిటివ్ ఆలోచనతో ఉన్నారు. మీ కార్యాచరణ మీరు చేసే పనికి ఎక్కడ అవుట్కమ్ తెలుస్తుంది, ప్రజలు ఎట్లా మిమ్మల్ని ఆకర్షితులు అవుతారు మీకు. మీరు ఈ పదవుల విషయంలో, ఈ రాజకీయ పదవుల విషయంలో కూడా కులగణన రిపోర్ట్ ఆధారంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రకారంగా కేటాయించాలి. నాకు తెలిసి పునర్వ్యవస్థీకరణ ఈ షఫుల్ చేయడము లేకపోతే ఏమైనా శాఖలు మారుస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఎవరిని తీసేస్తారు అందులో? ఎవరిని తీసేస్తారు చెప్పండి? అవకాశం ఉందా? ఎవరిని తీసేస్తే ఏడ మంట పెట్టుకుంటారు? అవకాశమే లేదు. ఇప్పుడు 4 రెడ్లు ఉన్నారు, తీసేస్తారా? వాళ్ళు ఎంత పనితీరు బాగాలేకపోయినా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డినో, కోమటిరెడ్డినో, లేకపోతే పొంగులేటినో, ఇంకెవరన్నా తీసేస్తారా? రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి. ఈ ముగ్గురులో ఎవరైనా పొంగులేడి మొత్తం భూముల మీద పడ్డాడు, తీసేస్తారా? కోమటిరెడ్డి ఏం వదులుతలేడని అంటున్నారు, తీసేస్తారా?